కేంద్ర ప్రభుత్వం పెంచిన రేట్లకు నిరసనగా అనంతపురంలో చూడొచ్చు వామపక్షాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తూ ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం టవర్ క్లాక్ దగ్గర నుంచి సప్తగిరి సర్కిల్ వరకు కూడా భారీగా వామపక్షాల నాయకులు ర్యాలీగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోకపోతే రేట్ల విషయంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు దిగుతామని చెప్తున్నటువంటి నేపథ్యంలో నాయకులు ఉన్నారు. ఏం చెప్తారు సార్? ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏంటి? ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు చేస్తున్నాం. అందులో భాగంగా అనంతపురంలో పెద్ద ఎత్తున ఈరోజు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాస్తారోకో చేస్తున్నాం. దీంట్లో ప్రధానంగా నరేంద్ర మోడీ పెట్టుబడిదారులకు ఊడిగం చేసే విధంగా భారతదేశంలో ఉండేటువంటి ప్రజానికాన్ని ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేసే విధంగా ఈరోజు పరిపాలన చేస్తున్నాడు. యుద్ధం పేరుతో జరుగుతున్నటువంటి ఈ కుతంత్రాలను ప్రజలు అర్థం చేసుకోకపోతే రాబో కాలంలో ఇంకా ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితి భారతదేశంలో ఉంది. ఉద్యోగాలు లేవు, ఆర్థికంగా చితికిపోయినారు. కాబట్టి ఈరోజు సిపిఎం పార్టీ వామపక్షాలుగా చేస్తున్నటువంటి ఈ ప్రదర్శనలో ప్రజలు పాల్గొనాలని కోరుతున్నాం. ఒకవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగి రాకపోతే మీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండకూడదు? పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలు ఉపసంహరించేంత వరకు కూడా వామపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని నిర్మించాలని ఆ ఉద్యమంలో భాగంగానే ఇక్కడ రాస్తారోకో చేస్తున్నాము. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని, రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ ఛార్జీలని తగ్గించుకుంటే పెట్రోలు, డీజిల్ ధరలపైన పెంచాల్సిన అవసరం లేదు, ప్రజలపైన భారం వేయాల్సిన అవసరం లేదు. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆదాయాన్ని వదులుకోకుండా ఈరోజు ప్రజలపైన భారాలు వేస్తున్నారు. ఇది ఎంత మాత్రం సరైనది కాదని వామపక్షాలు డిమాండ్ చేస్తుంది. దీనికి దేశవ్యాప్తంగా మేము ప్రజా ఉద్యమానికి ముందుకు వెళ్తున్నాం. మొత్తం మీద అయితే మాత్రం వామపక్షాల నాయకులు పెద్ద ఎత్తున నిరసనకు దిగినటువంటి నేపథ్యంలో మరి ఏంటంటే ఈరోజు ఇది పెట్రోల్, డీజిల్, అందులో గ్యాస్ రేట్ల పరిస్థితిని చూస్తుంటే అతి సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుంది? దేశవ్యాప్తంగా పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, నిత్యావసర సరుకుల ధరలని ఉపసంహరించుకోవాలని, తగ్గించాలని ఈ నెల అంటే జూన్ 1వ తేదీ నుంచి వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో ఈ రోజున రాస్తారోకోలు చేసి ఈ ప్రభుత్వానికి నిరసన తెలియజేసి కళ్ళు తెరిపించాలనే ప్రయత్నం చేస్తాం. అనంతపురం నగరంలో కూడా మరి రాస్తారోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇప్పటికైనా సరే పెంచిన ధరలను ఉపసంహరించుకోవాలి. పైపెచ్చి వాళ్ళ మోడీ గారు, చంద్రబాబు గారు ఏం చెప్తా ఉన్నారంటే పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు మాకు సంబంధం లేదు, ఆయిల్ కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం వల్ల పెంచారని చెప్తా ఉన్నారు. ఇది పూర్తిగా వాస్తవ విరుద్ధం. ఇప్పటికైనా సరే నిజాలు చెప్పండి. చాలాసార్లు పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలని తగ్గించాయి, ఎప్పుడైనా తగ్గించారని అడుగుతూ ఉన్నాం. దానితో పాటు ఇవాళ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం వల్లనే పెరిగాయని చెప్తా ఉన్నారు. కానీ అది ఎలాంటి వాస్తవం లేదు. ఇప్పటికైనా సరే నేరుగా రష్యాతో, ఇరాన్తో ముడి చమురు కొనుగోలు చేస్తే మరి తక్కువ రేటుకు వస్తాయి, తద్వారా రేట్లు తగ్గించవచ్చు. తగ్గించుకునేంత వరకు వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నాం. ఈ కేంద్ర ప్రభుత్వము పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడం వలన సామాన్యమైనటువంటి ఒక కుటుంబానికి సంవత్సరానికి 10,000 రూపాయల పైన గ్యాస్ మీదను, అట్లాగే పెట్రోలు సంబంధించింది దాదాపు 12,000 రూపాయలు భారం పడేటువంటి పరిస్థితి ఉంది. ఇది కుటుంబాలకి భారమే కాదు, నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరిగేటువంటి పరిస్థితి ఉంది. అన్ని రకాల సరుకుల ధరలు పడితే ఓ పక్కనేమో ఆదాయం లేక, ఉద్యోగాలు లేక, నిరుద్యోగం పెరుగుతున్న ఈ పరిస్థితుల్లో సామాన్య కుటుంబానికి అదనంగా భారం అవుతుంది తప్ప ఇంకోటి కాదు. అట్లాగే ఇది ఓ రకంగా మోడీ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభానికి కీలకంగా మార్పు దిశగా తీసుకుపోతున్నారు. అంటే దేశానికి అభివృద్ధి వైపు కాకోకుండా సంక్షోభం వైపు తీసుకుని పోయేటువంటి పరిస్థితి ఉందనేటువంటిది మేము భావిస్తున్నాం. ఏం చెప్తారు ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఎందుకంటే ఇటీవల కాలంలో విడతలుగా రేట్లు పెంచిన విధం సామాన్యులపై ఎలా ఉండబోతుంది? ఈరోజు ట్రాన్స్పోర్ట్ రంగం పైన ఈ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిత్తగా పరిశ్రమల పైన ఈరోజు దోశలో గ్రామీణ పేద ప్రజలు నివసించే ప్రాంతాల్లో దోశలు బండి వేసుకునే వారిపైన, ప్రతి హోటళ్ళ పైన ఈరోజు మరి ఈ భారం పడే పరిస్థితి ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నెల కాలంలో విచ్చలవిడిగా పెట్రోల్, డీజిల్ ధరలు మరి ఈరోజు కూడా మరి 4 మాత్రమే సంవత్సరానికి గ్యాస్ ఇస్తామని చెప్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. దుర్మార్గంగా 5
రాష్ట్రాల్లో ఎలక్షన్ జరిగినప్పుడు నరేంద్ర మోడీ కానీ ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు కానీ ప్రచారం పైన పక్క రాష్ట్రాలకి ఎక్కడా మేము పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు తగ్గిస్తామని కూడా చెప్పట్లేదు. అధికారంకి వచ్చిన వెంటనే ఈరోజు ఎలక్షన్లు కౌంటింగ్ అయిన వెంటనే ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలపైన భారాలు మోపుతుంది. ఇప్పటికైనా సరే ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ప్రజలపైన భారాలు తగ్గించేంత వరకు వామపక్ష పార్టీలతో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాం. ఇది మొత్తం మీద అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల అతి సామాన్యులపై తీవ్ర భారం పడుతుంది. కాబట్టి ఈరోజు వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయకపోతే మాత్రం రాబోయే కాలంలో ఏదైతే ఉందో నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తాము అని చెప్పేసి వామపక్ష పార్టీల నాయకులు అల్టిమేటం జారీ చేస్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకనాయుడు, RTV, అనంతపురం జిల్లా.